అందరికి నమస్తే. రాజకీయాలు ఎంత విచిత్రంగా మారుతో తెలిపే సంఘటన ఇది. మనకు 2 years బ్యాక్ తర్వాత ఇప్పుడు ఈ రెండు చూస్తే అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మొత్తం ఖాళీ చేసేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ నుంచి మొత్తం వచ్చేస్తున్నారు ఎమ్మెల్యేలు అందరూ. అక్కడ కేటీఆర్, హరీష్ రావు, ఇంకా కేసీఆర్ తప్ప ఎవరు మిగిలరు, అసలు ఇక బీఆర్ఎస్ఏ ఉండదు, మేము గేట్లు తెరిచినాం అన్నాడు. ఆ రోజే దాన నాగేందర్ జాయిన్ అయ్యాడు. అది 2025 మార్చి ఆ టైంలో అయిపోయింది. కరెక్ట్గా అయిపోయింది. ఒక 2025 2024 కదా వాళ్ళు జాయిన్ అయింది. 2024 మార్చి ఏప్రిల్ ఆ టైంలో జాయిన్ అయింది. సంవత్సరాన్ని దాటిపోయింది. దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది? కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము గేట్లు మూసేసినాం, ఎవరు పార్టీ మారిన వాళ్ళు ఎవరు వచ్చినా మేము తీసుకోము, మేము కొత్త వాళ్ళకి టికెట్లు ఇస్తాం అని ప్రకటించేసిండు. ఈ రెండు ఒకటే ఇష్యూకి సంబంధించినవి. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమో గేట్లు ఓపెన్ చేసినాం అన్నాడు, ఇప్పుడు కేటీఆర్ ఏమో గేట్లు మూసేసినాం అన్నాడు. కానీ అధికార పార్టీలకు పోయిన వాళ్ళు ఎందుకు గేట్లు మూసేసినామన్నారంటే, పార్టీ మారిన వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్కు వస్తామని కొంతమంది ఫోన్లు చేసి అపాయింట్మెంట్ అడిగితే ఆ స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. అసలు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు ఎందుకు వద్దామనుకుంటున్నారు అనేది ఒక పాయింట్. వాళ్ళు వస్తాము అంటే వీళ్ళు వద్దు అని ఎందుకంటున్నారు అనేది రెండో పాయింట్. అంటే రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేక వస్తలేరా, లేతే ఒకసారి పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళని పార్టీలో చేర్చుకోవద్దనే ఉద్దేశంతో కేటీఆర్ ఆ కామెంట్ చేసిండా? ఇట్లాంటి చాలా చాలా చర్చలు ఉన్నాయి. అంతకన్నా ముందు ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఒక్క సబ్స్క్రైబే మన ఛానల్ని ఎక్కడికో తీసుకుపోతుంది. కాబట్టి ఒక్కొక్క సబ్స్క్రైబే ఇప్పుడు 2,57,000 మంది అయినరు. ఇంకా దాన్ని ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత మన పైనే ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది ఎమ్మెల్యేల ఇష్యూ ఇంకా మీకు హైకోర్టు, సుప్రీంకోర్టు, స్పీకరు ఇవన్నీ కూడా తెలిసిపోయినాయి. లీగల్ బాటిల్స్ ఏంది, ఇల్లీగల్ బాటిల్స్ ఏంది, స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోవాలని తెలిసిపోయినాయి. కానీ ఇప్పుడు ఏంది, ఉన్న ఫలంగా ఎందుకు కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము గేట్లు మూసేసినాం, పార్టీ మారిన ఎమ్మెల్యేలు మేము తీసుకోం, ఆ కాన్స్టిట్యున్సీల్లో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం, కొత్త వాళ్ళతో గెలిపించుకుంటాం అని కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. జస్ట్ రీసెంట్గా ఇచ్చిండు స్టేట్మెంట్. అది అసలు ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చిండు అని కనుక కొంత ఎంక్వైరీ చేస్తే కొందరు ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసిండ్రు. కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత, కేసీఆర్ రాకముందు వాళ్ళ మనసులో ఉన్నదేమో, కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసిండ్రు. పటాన్చెరు ఎమ్మెల్యే ప్రయత్నం చేసిండు, ఇంకెవరో ఎమ్మెల్యే ప్రయత్నం చేసిండు, ఇంకెవరో ఎమ్మెల్యే ప్రయత్నం చేసిండు. కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు బయటికి మాట్లాడే వాళ్ళే ఎక్కువ భయపడుతూ ఉంటారు, మౌనంగా ఉన్న వాళ్ళు కొంచెం అబ్జర్వేషన్ చేస్తారు, కానీ మేము బయటికి తొడలు కొట్టే వాళ్ళే చాలా భయపడుతూ ఉంటారు. ముందు ముందు ఏం జరుగుతుందో, అసలు దీనిలో ఉండే భవిష్యత్తు ఉందా, మెయిన్గా అది కాంగ్రెస్లో ఉండే భవిష్యత్తు ఉందా అని ఆలోచన చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కేసీఆర్ బయటకు వచ్చిండు, ఆయన చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు, ఆయన మళ్ళీ పోరాటానికి పిలిపించిండు, ఆయన స్కెచ్ చేస్తే ఎట్లుంటుందో అందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్లోకి పోదాం అని ప్రయత్నిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. దానిలో ఒకరిద్దరు పేర్లు బయటకు వచ్చేసినాయి. అయితే వాళ్ళు ఎందుకు వద్దాం అనుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైనా సరే అధికార పార్టీలో ఉంటే కంఫర్ట్గా ఉంటుంది, ఆఫీసర్స్ మా మాట వింటారు, మేము ఏం చెప్తే అది చేస్తారు, లేకపోతే పర్సనల్గా కూడా 4 డబ్బులు సంపాదించుకునే అవకాశం దొరుకుతుంది, ఇక మాదే అధికార పార్టీ కాబట్టి మా ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు అనేది చాలామందికి ఆ అభిప్రాయంతోనే ఉంటుంది. కానీ ఇప్పుడు సరే సుప్రీంకోర్టు ఏం తెలుస్తుంది, హైకోర్టు ఏం తెలుస్తుంది, స్పీకర్ ఇంకా ముందు ఏం తెలుస్తుంది, అవన్నీ తర్వాత విషయాలు. కానీ వీళ్ళు ఎందుకు బీఆర్ఎస్కు రావాలనుకుంటున్నారు, ఎందుకు ఇదంతా జరుగుతుంది? నిజానికి అధికార పార్టీలోకి పోవడం అనేది ఒక నిర్ణయం, అది జరిగిపోయింది ఆల్రెడీ. మళ్ళీ బ్యాక్ రావాలి, యాదా లాంటి వాళ్ళు కూడా మళ్ళీ బ్యాక్ రావాలని చేస్తున్న ప్రయత్నం ఏంది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, భవిష్యత్తు లేదు అన్నప్పుడు ఎమ్మెల్యేలు ఇట్లాంటి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైనా సరే అధికార పార్టీలో ఉన్న వాళ్ళకు నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు పరీక్షనే. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు కొంచెం ప్రజాపక్షం పనికొస్తుంది, వాళ్ళకు కొంత ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు వేరే వ్యూ ఉంటుంది, అధికారంలో ఉన్న వాళ్ళకు నువ్వేం చేయలేదు కదా అనేదే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మేము పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తున్నా, స్థానికంగా సరే స్పీకర్ ఏమైనా చెప్పని, సుప్రీంకోర్టు ఏమైనా చెప్పాను, కానీ వాళ్ళు ఎక్కడైతే ఓట్లు వేస్తే ఎమ్మెల్యే అయినరో ఆ కాన్స్టిట్యున్సీలు అయితే ఎవరిని అడిగినా, చిన్నపిల్లల్ని అడిగినా మా ఎమ్మెల్యే పార్టీ మారిండు, బీఆర్ఎస్లో గెలిచిండు, కాంగ్రెస్ పోయినా అని చెప్తారు. అది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు ఈ బొంకుడు మాటలు
అది ఓన్లీ మీడియా వరకే నడుస్తుంది కానీ గ్రౌండ్లో అది పనిచేయదు. వాళ్ళు ఖచ్చితంగా పార్టీ మారిన అనేదే కాన్స్టిట్యూన్సీ జనాలకు అందరికీ తెలుసు. కాబట్టి ఇట్లా కాదు, రేపు మళ్ళీ ఓట్లు వేయాల్సింది వాళ్ళే, ఈ మీడియా వాళ్ళు వేయరు, మీడియా వాళ్ళు వచ్చి గెలిపియరు. మళ్ళీ 100% మళ్ళీ ఆ జనమే వేయాలి. ఈయన వేసిన వీళ్ళు చెప్పిన అబద్ధాలు, వీళ్ళు చేస్తున్న పనులు, వీళ్ళు అధికార పార్టీకి పోయిన తర్వాత ఏమేమి కథలు పడుతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు ఆల్రెడీ జనాలకు. కాబట్టి ఇప్పుడు దానిలో ఉండొద్దు. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకుండా పోతుంది. అయితే వీళ్ళు పార్టీ మారినప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఏంటంటే ఎవరున్నారు, అందరూ వచ్చేస్తున్నారు, దానిలో ఎవరుండరు, ఇంకా అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు, మీరు వచ్చేసేయండి అంటే పోయినరు. తర్వాత ఏమర్థమైంది, అసలు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వేస్ట్, అవన్నీ నీళ్ళ మీద రాతలు అనేది అర్థమైపోయింది వాళ్ళకి. రేవంత్ రెడ్డి మాట మీద ఉంటాడు అనేది ఆ తత్వం కాదు అనేది, మాట మీద నిలబడే తత్వం కాదు అనేది బోధపడుతుంది వాళ్ళకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ పూటకు ఆ పూట గేమ్స్ ఆడుతూ ఉంటాడు, ఏ పూటకు ఆ పూట మాటలు మాట్లాడుతూ ఉంటాడు. రేవంత్ రెడ్డి నమ్ముకొని పోతే అంటారు కదా, కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్లే అనే అభిప్రాయం చాలామందిలో ఉంది, కాంగ్రెస్లోనే ఉంది. ఇది హైకమాండ్ కూడా గుర్తించిందనే చాలామంది చెప్తారు. అంటే ఎప్పుడు ఏమైతుందో తెలియదు అనమాట ఇది. కాబట్టి ఈ నమ్మకం లేని వ్యక్తి, ఎప్పటికప్పుడు మాటలు మార్చే వ్యక్తిని నమ్ముకొని ముందరిపోతే అనవసరంగా బలైతం. ఇక అధికార పార్టీలో ఉన్నట్టే కదా వాళ్ళు, ఇప్పుడు పని చేయకపోతే రేపు నాడు ఇంకేమైనా జరగవచ్చు. కాంగ్రెస్లో ఎప్పుడు ఏదైనా సాధ్యం. కాబట్టి అనవసరంగా రాజకీయ జీవితం పాడు చేసుకుంటామా, పాడైపోతుందా. అంతకుముందు కూడా పార్టీ మారిన వాళ్ళు చాలామంది ఓడిపోయారు కదా, ఆ అనుభవం కూడా మన దగ్గర ఉంది తెలంగాణలో. ఉమ్మడి ఏపీలో కూడా పార్టీ మారిన వాళ్ళు చాలాసార్లు ఓడిపోయారు. ఇట్లా చాలామంది. ఇంకొకటి ఏమైందంటే ఈ మధ్య కేటీఆర్ వరుస టూర్లు పెడుతున్నారు, సర్పంచ్ సన్మానం అని. నార్కర్నూల్లో ఏమన్నా మీటింగ్ జరిగిందా? మస్తు మంది జనం వచ్చారు. మహబూబాబాద్లో కూడా చాలామంది జనం వచ్చారు. కేటీఆర్ పోతేనే ఇంతమంది జనం వస్తే రేపు కేసీఆర్ బయలుదేరితే, ఆయన బయలుదేరితే ఎట్లుంటుంది కథ? కేసీఆర్ వస్తే ఇప్పటికే అంతా కేసీఆర్ అంటున్నారు. కాబట్టి ఆయనకి ఇంకా ఎక్కువ జనాల్లో అది ఉంటుంది. అవన్నీ జరుగుతాయి రేపు. ఇప్పుడు ఎలక్షన్ లేవు కాబట్టి కేసీఆర్ కూడా బయటికి రాకపోవచ్చు, అసెంబ్లీకి రావచ్చు, లేకపోతే అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెట్టవచ్చు, అంతవరకు ఉండొచ్చు. కానీ క్షేత్రంలో దిగుతూ అంటున్నాడు ఆయన, ఆల్రెడీ బహిరంగ సభలు పెడతా అంటున్నాడు, చేస్తూ అంటున్నాడు. ఇవన్నీ చేస్తే ఇంకా సీన్ రివర్స్ అవుతుంది. ఇప్పటికీ 6 గ్యారెంటీలు అమలు చేయలేదనో, లేకపోతే రకరకాల అభిప్రాయాలు జనాల్లో ఉన్నాయి, అసంతృప్తి ఉంది గవర్నమెంట్ పైన. వీళ్ళు ఏం చేయలేకపోయినారు, వీళ్ళ చేతికి ఆయుధం ఇస్తే వీళ్ళేం దాన్ని వాడలేకపోతున్నారు, అధికారం ఇస్తే ఏం చేయలేకపోతున్నారు. జనం గవర్నమెంట్ వైపు లేరు అనేది క్లారిటీగా అర్థమవుతుంది. వాళ్ళు జూబ్లీహిల్స్లో 25,000 ఓట్ల మెజార్టీతో గెలిచినా ఏ సిచ్యువేషన్లో గెలిచినారు అనేది కూడా జనాలకు ఈజీగా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. సర్పంచ్ ఎలక్షన్స్లో గెలవాల్సిన సీట్లు గెలవకపోయినా మేము గెలిచేసినాం అని చెప్పడంతోన అసలు బండారం అంతా బయటపడ్డది. సరే, మా సర్పంచ్ ఎలక్షన్స్లో మేము అనుకున్న సీట్లు రాలేదు, మేము ఇంకా జనాలకు మంచి చేస్తాం, రైతులకు రైతు భరోసా ఇస్తాం, మేము ఆ ప్రజల విశ్వాసాన్ని చురగొంటాం అంటే వేరే ఉంటుండే. కానీ ఇంకా లేదు మాకు మస్తు వచ్చినాయి, మాకు చాలు ఇంకా అన్నట్టే చేసిరు వీళ్ళు. రేపు నాడు ఇదే ఉంటుంది. అంటే మేము స్కీములు అమలు చేయకపోయినా, మేము డబ్బులు ఇవ్వకపోయినా, మా హామీలు నిలబెట్టుకోకపోయినా జనాలు మాకే ఓట్లు వేసారని చెప్పుకుంటారు. అంటే జనాలకు అవమానం కదా. ఇట్లాంటివన్నీ చాలా చాలా ఉంటాయి. మూడ్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ మారిపోయింది. మూడ్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ కాంగ్రెస్కు ఓట్లు వేసే పొజిషన్లో లేరు. సరే, ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాగానే సర్పంచ్ ఎలక్షన్స్ ఓటే లేదు. రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్ జరిగితే ఎప్పుడుదో తెలియదు, ఆ తర్వాత తెలుస్తుంది మనకు. కానీ గవర్నమెంట్ మార్చే ఎలక్షనే కనుక వస్తే ఈ గవర్నమెంట్కి వేయాలన్నా వద్దా అనే ఎజెండా ఎప్పుడు జరుగుతుంది? అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతుంది. అది ఎప్పుడు జరిగితే అప్పుడు 28 అయితే 28, 29 అయితే 29, రేపు జరిగితే రేపే. ఈ గవర్నమెంట్కు ఓటు వేయాలన్నా వద్దా అనే పోల్ జరిగితే ఆ ఓట్లు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి వేయరు అనేది చాలా సర్వేలు అర్థమైంది వాళ్ళకి. చాలా మనకు సర్పంచ్ రిజల్ట్ చూస్తే కూడా అదే అర్థమవుతుంది. గవర్నమెంట్ ఉన్నాగానే వాళ్ళకు అంత తక్కువ వచ్చినాయి కాబట్టి ఇక కష్టం. గవర్నమెంట్ వైపు జనం లేరు. తెలంగాణ ప్రజల మూడు మారిపోయింది. కాంగ్రెస్కి మాత్రం ఓటు వేయొద్దు అని డిసైడ్ అయిపోయిండ్రు అనేది చాలా క్లారిటీగా అర్థమైపోయింది. ఇక సీఎం మీద కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సీఎం మీద ఎవరికి నమ్మకం లేదు. ఈ ముఖ్యమంత్రి ఇంకేదో చేస్తాడు, పరిపాలన విచిత్రాలు చేస్తాడు, ఏదో మిరాకిల్స్ చేస్తాడు, ఏదో లాస్ట్ మూమెంట్లో అన్ని స్కీములు అమలు చేస్తాడు. ఉండొచ్చు, ఆయన చేస్తాడో ఏమైతే తెలియదు. కానీ విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్, నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. 4 దెబ్బలు తగిలిచ్చి లాస్ట్కు పసుపు పెడితే సరిపోదు కదా, ఫస్ట్ ఆ 4 దెబ్బలు కొట్టకుండా ఉండాలి. అంటే స్కీమ్స్ ఫస్ట్ నుంచి ఇచ్చుకుంటూ రావాలి. అంతేగాని ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రైతు భరోసా ఇస్తా, ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి నేను ఇంకో స్కీమ్ ఇస్తా, లేకపోతే జనరల్ ఎలక్షన్ వస్తుంది కాబట్టి నేను అప్పుడు పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తా అంటే
జనం ఏమన్నారు అప్పుడు ఓట్లప్పుడు చూసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి అంతా ఇదే. ఇది ఇట్లా కాదు. వాళ్ళ గవర్నమెంట్లు రకరకాల గవర్నమెంట్ చూసేసిన వాళ్ళే కదా. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి టీడీపీ గవర్నమెంట్ చూసిండు, బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసిండు, కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చిండు. గాంధీ ఉన్నాడు, గాంధీ టీడీపీ గవర్నమెంట్ చూసిండు, బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసిండు, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఇట్లా చాలామంది రకరకాల గవర్నమెంట్ చూసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి తెలిసి ఇది గవర్నమెంట్ ఏం పని చేస్తుంది, ఎట్లా పని చేస్తుంది, అసలు జనం కోసం ఈ గవర్నమెంట్ ఏమైనా పనులు అవుతున్నాయా, అసలు జనం గవర్నమెంట్ పైన ఏమైనా ఆశతో ఉన్నారా, ఒకవేళ ఎలక్షన్ వస్తే ఏం చేస్తారు, జనం మూడైంది అనేది వాళ్ళకి బాగా తెలుసు. అందుకే వాళ్ళు వస్తామంటున్నారు. వాళ్ళని తీసుకొని వేస్ట్, వాళ్ళకు గుణపాఠం నేర్పాలి, వాళ్ళు మళ్ళీ పార్టీలోకి తీసుకోవద్దు. అదే ప్లేస్లో ఎక్కడైతే ద్రోహం చేసినారో బీఆర్ఎస్ పార్టీకి అక్కడనే కొత్త వాళ్ళకు టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలి. అప్పుడు వాళ్ళకు బుద్ధి వస్తుంది అనేది బహుశా బీఆర్ఎస్ ఉండొచ్చు. బీఆర్ఎస్ ఇంకొక స్టాండ్ కూడా తీసుకున్నది. ఎవరైతే పార్టీకి వెళ్ళిపోయి ఇప్పుడు హుజూర్ నగర్లో సైదిరెడ్డి పార్టీకి వెళ్ళిపోయిండు, లేకపోతే ఆరూరు రమేష్ వర్ధన పెట్టిపోయిండు, వాళ్ళు పోయి మళ్ళీ బీజేపీకి వెళ్ళి పోటీ చేసారు. ఒక బీఆర్ఎస్ నుంచి పోయిన తర్వాత వేరే పార్టీలో వేరే టికెట్ మీద పోటీ చేస్తే వాళ్ళని కూడా తీసుకోవద్దని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందట. అట్లయితే అదిగో మంచిదే. వాళ్ళ కార్యకర్తలు అయితే ఇలాంటి వాళ్ళు అవసరం లేదు, వీళ్ళతో నడిచేది లేదు, పోయేది లేదు దాంతో ఉన్నారు. బట్ ఏం జరుగుతుందో చూద్దాం. బట్ గవర్నమెంట్ పైన విశ్వాసం పోయింది అనే విషయం ఈ విషయాన్ని పడితే తేలితెల్లమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.